హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వింగ్ ట్రేడర్ తెలుగు. ఈరోజు మనం ఒక 5 బ్రేక్అవుట్ స్టాక్స్ గురించి అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఈ 5 స్టాక్స్ ఏంటంటే టెక్నికల్ వైజ్ కానీ ఫండమెంటల్స్ వైజ్ కానీ చాలా బాగున్నాయి. ఇప్పుడు ఈ ప్రజెంట్ మార్కెట్ ప్రైస్లో మనం ఇన్వెస్ట్ చేస్తే అట్లీస్ట్ మనకు ఒక 10-20% రిటర్న్స్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఈ స్టాక్స్ నేను పిక్ చేసుకోవడానికి రీజన్స్ ఏంది అండ్ మరియు దీని స్టాప్ లాస్ టార్గెట్స్ ఇవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ప్లీజ్ ఈ వీడియో మీరు లాస్ట్ వరకు అయితే చూడండి. నౌ కమింగ్ టు ది స్టాక్స్. ఆల్సో ఫ్రెండ్స్, మీరు నన్ను ట్విట్టర్లో కూడా ఫాలో కావచ్చు. సో నా ట్విట్టర్ ఐడి వచ్చేసి అయితే శ్రీకాంత్ శ్రీరామంచు. సో దీంట్లో కూడా నేను మంచి బ్రేక్అవుట్ స్టాక్స్ అండ్ మొమెంటమ్ స్టాక్స్ ఈ ట్విట్టర్లో అకౌంట్లో కూడా నేను షేర్ చేసుకుంటాను. అండ్ ఆల్సో నాకు ఒక టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. నా టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసి శ్రీకాంత్ బ్రేక్అవుట్ ఎక్స్ప్లోరర్. సో దీంట్లో కూడా నేను స్టాక్స్ రిలేటెడ్ పోస్ట్ కానీ న్యూస్ రిలేటెడ్ అండ్ ఆర్డర్ బుక్ రిలేటెడ్ న్యూస్ ఇవన్నీ నేను దీంట్లో పోస్ట్ చేశాను. ఈ 2 లింక్స్ నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. నౌ కమింగ్ టు ది స్టాక్స్. సో ద ఫస్ట్ స్టాక్ వచ్చేసి అరవింద్ స్మార్ట్ స్పేసెస్ లిమిటెడ్. సో ఈ స్టాక్ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే స్టాక్ మంచి అప్ ట్రెండ్లో ఉంది. ఇది చూడండి 20, 50, 100, 200 మూవింగ్ యావరేజెస్ పైన అయితే స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ మీకు అయితే ఉంది. సో ఇదే రెసిస్టెన్స్ని మళ్ళీ ఈరోజు ఈ స్టాక్ అయితే బ్రేక్ చేయడానికి ట్రై చేసింది. అండ్ వాల్యూమ్ చూడండి, వాల్యూమ్ కూడా వెరీ హై ఉంది. సో ఇన్ షార్ట్ టు మిడ్ టర్మ్లో మనకైతే మంచి టార్గెట్ అయితే ఈ స్టాక్స్ నుంచి అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ షార్ట్ టర్మ్ టార్గెట్ వచ్చేసి అయితే 850. అండ్ మరి స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటారు అని అంటే ఇదే క్యాండిల్ కింద మీరు స్టాప్ లాస్ అయితే ప్లేస్ చేయాలి. స్టాప్ లాస్ వచ్చేసి 630. సో టార్గెట్ 850, స్టాప్ లాస్ వచ్చేసి 630. అండ్ మళ్ళీ స్టాక్స్ ఫండమెంటల్స్ ఎట్లున్నాయంటే ఇది స్క్రీనర్. సో అరవింద్ స్మార్ట్ స్పేసెస్ లిమిటెడ్. సో క్వార్టర్లీ రిజల్ట్స్ మీరు చూసినట్టయితే ఇది క్వార్టర్లీ రిజల్ట్స్, నెట్ ప్రాఫిట్. సో పాస్ట్ 3 క్వార్టర్స్ నుంచి అయితే ఈ కంపెనీ అయితే మంచి పర్ఫామ్ చేస్తుంది. సో జూన్ 2023లో 9 crores పోస్ట్ చేసింది, సెప్టెంబర్ 2023లో 11 crores అండ్ డిసెంబర్ 2023లో నెట్ 12 crores. సో కంటిన్యూస్గా గ్రో అనేది అయితే మనకి స్టాక్లో అయితే కనబడుతుంది. సో ఫండమెంటల్ వైజ్ అండ్ టెక్నికల్ వైజ్ కూడా అరవింద్ స్మార్ట్ స్పేసెస్ అయితే చాలా బాగుంది. సో ఈ స్టాక్ అయితే మీరు వాచ్ లిస్ట్లో అయితే యాడ్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ స్టాక్ వచ్చేసి జమునా ఆటో ఇండియా లిమిటెడ్. సో ఈ స్టాక్ కూడా చూడండి, స్టాక్ కూడా మంచి అప్ ట్రెండ్లో ఉంది. ఇది కూడా ఒక 20, 50, 100, 200 మూవింగ్ యావరేజెస్ అంటే కీ మూవింగ్ యావరేజ్, ఇంపార్టెంట్ మూవింగ్ యావరేజెస్ పైన అయితే ట్రేడ్ అవుతుంది. సో మీరు కరెక్ట్ అబ్జర్వ్ చేసి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ అయితే ఉంది. తర్వాత ఇక్కడ ఒకసారి ట్రై చేసింది కానీ ఫెయిల్ అయిపోయింది, కరెక్ట్ అయింది స్టాక్. మళ్ళీ ఇప్పుడు అదే ప్లేస్లో మళ్ళీ స్టాక్ అనేది ట్రేడ్ అవుతుంది విత్ హ్యూజ్ వాల్యూమ్ చూడండి, ఇక్కడ వాల్యూమ్ కూడా వెరీ హై ఉంది. సో షార్ట్ టర్మ్లో దీని టార్గెట్ వచ్చేసి అయితే 160 వరకు అయితే వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది. అండ్ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటారు, స్టాప్ లాస్ వచ్చేసి అయితే 125. కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది, 132. సో ఇది ఒక 10-15% అయితే మనకి ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఈ స్టాక్లో. సో ఈ స్టాక్ని అయితే మీరు వాచ్ లిస్ట్లో అయితే యాడ్ చేసుకోండి. మరి దీని ఫండమెంటల్స్ ఎట్లున్నాయంటే జమునా ఆటో లిమిటెడ్, జమునా ఆటో ఇండస్ట్రీస్. సో క్వార్టర్లీ రిజల్ట్స్ వెళ్తే చూడండి, స్టాక్లో మనకి ప్రోస్ చాలా ఉన్నాయి కానీ కాన్స్ అయితే ఒక్కటి కూడా లేదు. ఇది ఒక మంచి పాయింట్. అండ్ ఇది కాకుండా నెట్ ప్రాఫిట్ క్వార్టర్లీ రిజల్ట్ సెక్షన్కి వస్తే చూడండి, క్వార్టర్లీ రిజల్ట్స్ కమింగ్ టు ది నెట్ ప్రాఫిట్లో జూన్ 2023లో కంపెనీ 46 crores పోస్ట్ చేసింది, సెప్టెంబర్ 2023లో 50 crores, డిసెంబర్ 2023లో 55 crores. సో పాస్ట్ 3 క్వార్టర్స్ నుంచి అయితే కంపెనీ అయితే మంచి పర్ఫామ్ చేస్తుంది. సో అంటే కంటిన్యూస్గా గ్రో అయితే మనకి కనబడుతుంది స్టాక్లో. సో అప్కమింగ్ డేస్లో కూడా ఇది మంచి పర్ఫామ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో టార్గెట్ 160, స్టాప్ లాస్ అయితే 125. ఈ స్టాక్ కూడా మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. దాని తర్వాత థర్డ్ స్టాక్ వచ్చేసి ఇండియన్ హోటల్స్ లిమిటెడ్. ఈ స్టాక్ కూడా మంచి అప్ ట్రెండ్లో ఉంది. చూడండి, మంచి హైలో అవుతుంది, అన్ని మూవింగ్ యావరేజెస్ పైన అయితే ట్రేడ్ అవుతుంది. ఇది ఒక మంచి సైన్. దాని తర్వాత చూడండి, ఇక్కడ దాకా వెళ్ళి ఆ నుంచే మళ్ళీ స్టాక్ అనేది అయితే కింద పడింది. తర్వాత కొన్ని డేస్ హోల్డ్ చేసి మళ్ళీ ఇది పైకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ట్రై చేస్తుంది. సో ప్రజెంట్ అయితే క్యాండిల్ అయితే మంచి బుల్లిష్ ఉంది, వాల్యూమ్ కూడా వెరీ హై ఉంది. సో మరి దీని టార్గెట్ ఏంటంటే 680-85 వరకు అయితే వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది. అండ్ స్టాప్ లాస్ అయితే ఈ క్యాండిల్ కింద పెట్టేసుకోండి 570. సో 570 స్టాప్ లాస్ అండ్ టార్గెట్ వచ్చేసి 685.
సో మరి దీని ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి అని అంటే టెక్నికల్ వైజ్ అయితే చాలా బాగుంది. ఫండమెంటల్స్ ఎట్లున్నాయంటే హింద్ హోటల్స్. కమింగ్ టు ది క్వార్టర్లీ రిజల్ట్స్. సో నెట్ ప్రాఫిట్ జూన్ 2023 నెట్ ప్రాఫిట్లో మనం చూసినట్టయితే 236 crores. సెప్టెంబర్ 2023లో 179 crores. ఓకే, జూన్ టు సెప్టెంబర్ అయితే మనకి నెట్ ప్రాఫిట్ అయితే తగ్గింది. మళ్ళీ డిసెంబర్ 2023లో చూడండి 477 crores, విచ్ ఈస్ వెరీ హ్యూజ్ కంపేర్డ్ టు ప్రీవియస్ క్వార్టర్స్. సో చూడండి జూన్ 2023లో 236 crores, సెప్టెంబర్ 2023లో 179 crores. తర్వాత చూడండి ఎంత మంచి జంప్ అయితే మనం చూడగలుగుతున్నామో 477 crores. సో ఫండమెంటల్ వైజ్ కూడా స్టాక్ అయితే బాగుంది, టెక్నికల్ వైజ్ కూడా మంచిగా ఉంది. సో మీరు ఈ స్టాక్స్ను కూడా అయితే వాచ్ లిస్ట్లో అయితే యాడ్ చేసుకోండి. యాజ్ 685 మన టార్గెట్ అండ్ స్టాప్ లాస్ వచ్చేసి 570. నౌ కమింగ్ టు ది థర్డ్ స్టాక్ వచ్చేసి తాజ్ జీవీకే హోటల్స్ లిమిటెడ్. ఈ స్టాక్ కూడా మంచి అప్ ట్రెండ్లో ఉంది. సో ఇది కూడా అంతే సేమ్. మీరు ఇక్కడ కరెక్ట్ గమనిస్తే స్టాక్ ఇక్కడ వరకు అయితే హై అయితే క్రియేట్ అయింది, 405 వరకు అయితే వెళ్ళింది, తర్వాత కరెక్ట్ అయింది. తర్వాత మళ్ళీ ఈ స్టాక్ ఏంటంటే మళ్ళీ ఇదే లెవెల్కి ఇట్లా బ్రేక్ చేయడానికి అయితే వెళ్తుంది. ఒకవేళ బ్రేక్ అయితే మనకి మంచి పర్ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. క్యాండిల్ చూడండి, క్యాండిల్ కూడా బుల్లిష్ ఉంది, వాల్యూమ్ కూడా వెరీ హై ఉంది అండ్ అన్ని మూవింగ్ యావరేజెస్ పైన అయితే ట్రేడ్ అవుతుంది. సో దీని టార్గెట్ వచ్చేసి అయితే 500 అండ్ స్టాప్ లాస్ వచ్చేసి క్యాండిల్ కింద 345. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి అయితే 372. సో ఓకే, టెక్నికల్ వైజ్ అయితే స్టాక్ బాగుంది. అండ్ ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి తాజ్ జీవీకే. సో తాజ్ జీవీకే హోటల్స్ అండ్ రిసార్ట్స్ లిమిటెడ్. కమింగ్ టు ది క్వార్టర్లీ పర్ఫార్మెన్స్, నెట్ ప్రాఫిట్. మీరు ఇక్కడ నెట్ ప్రాఫిట్ సెక్షన్లోకి వెళ్తే ఇది క్వార్టర్లీ రిజల్ట్స్ది. సో జూన్ 2023లో 13 crores, సెప్టెంబర్ 2023లో 11 crores అండ్ డిసెంబర్ 2023లో 24 crores. ఓకే, జూన్ టు సెప్టెంబర్ అయితే మనకి 2 crores అయితే నెట్ ప్రాఫిట్ అయితే తగ్గింది, బట్ ఇక్కడ చూస్తే 24 crores. సో మళ్ళీ హ్యూజ్ జంప్. సో ఫండమెంటల్ వైజ్ కానీ టెక్నికల్ వైజ్ కానీ స్టాక్ అయితే మంచిగా ఉంది. సో టార్గెట్స్ అండ్ స్టాప్ లాస్ యాజ్ వి డిస్కస్డ్, టార్గెట్ వచ్చేసి 500, స్టాప్ లాస్ వచ్చేసి 347. కమింగ్ టు ది ఫిఫ్త్ స్టాక్ వచ్చేసి రెడ్ టేప్ లిమిటెడ్. ఈ స్టాక్ కూడా మీరు చూడండి అన్ని మూవింగ్ యావరేజెస్ పైన అయితే ట్రేడ్ అవుతుంది, విచ్ ఈస్ ఎ గుడ్ సైన్. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇది ఒక రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. స్టాక్ ఎక్కడ ట్రేడ్ అవుతుంది మళ్ళీ అదే పాయింట్ అయితే ట్రేడ్ కావడానికి ట్రై చేస్తుంది. క్యాండిల్ కూడా బుల్లిష్ ఉంది. సో షార్ట్ టు మిడ్ టర్మ్లో అయితే మనకి మంచి పర్ఫార్మెన్స్ అయితే కనబడే ఛాన్సెస్ ఉంది. నా షార్ట్ టర్మ్ టార్గెట్ వచ్చేసి అయితే 840, స్టాప్ లాస్ వచ్చేసి 620. సో ఈ స్టాక్ కూడా మీరు వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. ఇది కూడా మంచి ఫండమెంటల్గా మంచి ఉన్న కంపెనీ. సో ఒక్క నిమిషం, మీకు కావాలంటే స్క్రీన్లలో చూపిస్తా. రెడ్ టేప్ లిమిటెడ్. కమింగ్ టు ది క్వార్టర్లీ సెక్షన్, క్వార్టర్లీ రిజల్ట్స్. కమింగ్ టు ద నెట్ ప్రాఫిట్, ఇది జూన్ 2023లో 47 crores, సెప్టెంబర్ 2023లో 28 crores. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికైతే మనకైతే నెట్ ప్రాఫిట్ అయితే తక్కువ అయింది. ఇన్ డిసెంబర్ 2023లో చూడండి 61 crores. సో కంపేరింగ్ టు ది ఆల్ ప్రీవియస్ క్వార్టర్స్, ఈ క్వార్టర్ రిజల్ట్స్ అయితే 61 crores, విచ్ ఈస్ వెరీ హ్యూజ్. సో ఇది ఈరోజు నేను కూడా ఈ స్టాక్ తీసుకోవడం అయింది. సో స్టాక్ ఫండమెంటల్ వైజ్ కానీ టెక్నికల్ వైజ్ కానీ అయితే చాలా బాగుంది. సో ఈ స్టాక్ కూడా మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. సో ఆల్ దిస్ 5 స్టాక్స్ ఏంటంటే ఓన్లీ నా అనాలిసిస్ పైన డిపెండ్ అయ్యి నేను వీడియో చేశాను. ఒకవేళ మీకు దీంట్లో ఏమన్నా చేంజెస్ కానీ దీంట్లో ఏమన్నా డౌట్స్ కానీ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అయితే పింగ్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ ఫర్ మోర్ కంటెంట్ లైక్ దిస్. థ్యాంక్ యూ.